పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, అలాగే ముఖాముఖి దీనికి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, వారితో పాటు కిసాన్ మోర్చా మన రాష్ట్ర నాయకులు పెద్దల గంగారెడ్డి గారు, ఈ యాత్ర ప్రముఖులందరూ కూడా మా కిసాన్ మోర్చా నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసిన పసుపు రైతులకు స్వాగతం చెప్తూ, ఇది ముఖాముఖి కార్యక్రమం. వారు చెప్పేది చెప్తారు, మీరు అడిగేది ఏదైనా అడగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రిన్సిపల్ ఇంకో మైక్ ఉంది, ఎక్స్ట్రా మైక్ ఫోన్ కుమ్రంభీం విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 రథాలతోని 5 బస్సు యాత్రలు ప్రారంభించి 5 ప్రాంతాల్లో కూడా అనేక సమస్యల మీద, అనేకమైనటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మన కొమరంభీం క్లస్టర్కి సంబంధించినటువంటి ఈ యాత్ర బాసర అమ్మవారి ఆశీర్వాదంతో ముదోల్ కాన్స్టిట్యూన్సీలో మొదలై ఆదిలాబాద్ పార్లమెంట్ మొత్తం కంప్లీట్ చేసుకొని, పెద్దపల్లి పార్లమెంట్ కంప్లీట్ చేసుకొని, నిజామాబాద్ పార్లమెంట్లో 5 నియోజకవర్గాలు ఆర్మూర్తోని ఈరోజు వరకు, ఈరోజు హాఫ్ ఆర్మూర్ నియోజకవర్గం, మళ్ళీ ఇంకొక బోధన్ నియోజకవర్గం, రేపు నిజామాబాద్కు ఈ యాత్ర ముగింపు గడ్కరీ గారు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రైతుల సమస్యలు కానీ, వివిధ చేతి వృత్తుల వారి సమస్యలు కానీ తెలుసుకోవడం, ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా కనుక్కోవాలనేటువంటి ఆలోచన చేయడం, వాటన్నింటినీ కూడా తెలుసుకుని భవిష్యత్తులో వాళ్ళకు ఆ సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేయడం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ఆర్మూర్ ప్రాంతంలో, ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ప్రధాన పంట పసుపు రైతులతోనే ఇంటరాక్షన్ పెట్టాలా, పసుపు గురించి రెగ్యులర్గా ప్రముఖంగా ఇక్కడ రెగ్యులర్గా ఈ పార్లమెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారు పసుపు గురించి ఓన్లీ ఆర్మూర్ ప్రాంతంలో మాట్లాడాడు. రెగ్యులర్గా ఢిల్లీలో మేము అమిత్ షా గారు మొన్న వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, అరవింద్ మమ్మల్ని ఎప్పుడు కలిసినా కానీ నాకు ఈ పైరవి కావాలా, ఆ పైరవి కావాలా, నా మనసులకు ఈ పని చెయ్యు, ఆ పని చెయ్యి అని ఎప్పుడు అడగకపోతుండే. ఎప్పుడైనా పసుపు రైతుల గురించి, పసుపు బోర్డు గురించి కొట్లాట పెట్టుకుంటుండే. నా దగ్గరికి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయినా, సార్ మాకు పసుపు బోర్డు ఎట్టి పరిస్థితుల్లో చేయాలా సార్, నేను బాండ్ రాసి ఇచ్చిన సార్, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని ఆ పదం తప్పితే ఇంకో పదం వాడేటోడు కాదు. వాస్తవంగా వారు అఫీషియల్ లెటరేట్లో కింద కూడా अमित शाह गाరు ఏం మాట్లాడారో ఒకసారి వినండి, నేను చెప్తాను. उनसे मेरी एक फरियाद है, जब भी उनके लोकसभा क्षेत्र का प्रश्न आता है, केंद्र के मंत्रियों के साथ बड़ा झगड़ा करते हैं. मैं आपको बताता हूँ, टर्मरिक बॉन्ड के लिए अरविंद धर्मपुरी ने केंद्र में सबके साथ झगड़ा किया. आज प्रधानमंत्री जी ने यही आकर टर्मरिक बॉन्ड की घोषणा कर दी. धर्मपुरी मेरे पीछे पड़े कि आप అంటే వాస్తవాలను తెలిసిన వ్యక్తిగా, నేను అన్ని విషయాలు కూడా గమనించినటువంటి వ్యక్తిగా
వాస్తవంగా ఫస్ట్ వారు గెలిచిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే. ఆయనతోని ఈ పసుపుకు సంబంధించినటువంటి పసుపు పని అవుతుందనేటువంటి ఆలోచనతో వారు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను, నాతో పాటు మా జిల్లా అధ్యక్షుడు, అప్పుడున్న జిల్లా అధ్యక్షుడిని తీసుకొని వారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మేము ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళ మదర్ కాలం చేసిందని చెప్పగానే మేము అరే మనం వచ్చింది పని మీద, సరే ఏదైనా కానీ వాళ్ళ మదర్, ఆయన ఉండేది గ్వాలియర్లో, మధ్యప్రదేశ్ గ్వాలియర్లో. అప్పటిదప్పుడు మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ నుంచి మరి గ్వాలియర్ పోదాం, ఆ కెర్మేషన్లో పాల్గొందాం, పోయి అక్కడ కనీసం కలిస్తే రేపు భవిష్యత్తులో మనకు పసుపు రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుంది, పోదాం నడుంది అని చెప్పేసి మళ్ళీ ఫ్లైట్ టికెట్ సెట్ చేసి ఒక ఫ్లైట్ టికెట్ కూడా దొరకకపోతే అప్పటిదప్పుడు 2 కార్లు తెప్పించి 2 కార్లలో వారు, నేను, ఇంకో 4 కలిసి గ్వాలియర్ వెళ్ళినాం. అదే టైంలో సాయంత్రం 7 గంటలకు గ్వాలియర్ చేరుకొని వారిని పరామర్శించి మాట్లాడి ఏ రకంగా మన పసుపులకు పని కావాలనే ఒక సంకల్పంతో అక్కడ వారిని పరామర్శించి మాట్లాడి, అరే అరవింద్ ఇంత దూరం వచ్చిందనేటువంటి ఒక జ్ఞాపకం అయితే ఉంటుంది కదా, వాళ్ళకు మనకు పని చేస్తారు కదా అనేటువంటి ఆలోచన. అంత దూరం వెళ్ళాం, బాగా రిస్క్ తీసుకొని దాదాపు 350 కిలోమీటర్లు ఢిల్లీ నుంచి గ్వాలియర్ వెళ్ళి గ్వాలియర్లో వాళ్ళని కలిసి పరామర్శించిన తర్వాత మేము వాళ్ళు రాత్రి 8 గంటలకు అట్లా 8:30, 9 గంటలకు అట్లా భోజనం చేసి మళ్ళీ బయలుదేరేసే టైంలో అక్కడ ఉన్నటువంటి డ్రైవరు వాంతింగ్ చేసుకున్నాడు. బండి నడిపే పరిస్థితి లేదు. బండి నడిపే పరిస్థితి లేకుంటే బండి ఎవరు నడపాలా, నేనైతే నడపన్నాను, ఇంకెవరు నేను నడుపుతాను, వీళ్ళందరూ మంచిగా కూర్చున్నాను. 9:30, 10 గంటలకు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తే 3:30కు ఢిల్లీ చేరుకున్నాం. 3:30 వరకు వారే బండి నడిపింది. అంత రిస్క్ తీసుకొని ఓన్లీ పసుపు రైతుల కోసం. ఆయన సొంత పని కాదు, నా పని కాదు, ఇంకెవరి పని కాదు. పసుపు బోర్డు ఏ విధంగా సాధించాలి. నేను కూడా టర్మరిక్ ఫార్మర్గా నేను 8 ఎకరాల నుంచి దాదాపు 10 ఎకరాల వరకు పెడుతుంది. కారణం ఏంటంటే ఒక పసుపు గురించి అనేక రకాలుగా మాట్లాడుతుంది. స్వాతంత్రం వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో సంతోష్ రెడ్డి కాలం నుంచి, మైపాల్ రెడ్డి కాలం నుంచి, ఇంకోల కాలం ప్రతిసారి మేము మేనిఫెస్టోలో చూస్తుంటుంది. నేను చదువుకున్నాను కాబట్టి, రైతుని కాబట్టి రెగ్యులర్ మేనిఫెస్టోలు చదివి చూస్తుంటాను. ఏ ఒక్క పని కూడా చేయలేదు, ఏ ఒక్కరు కూడా చేయలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని అన్నారు, కానీ ఎవ్వరేం చేయలేదు. వారు ఏదైతే మాట ఇచ్చినటువంటి మాట ప్రకారం నిరంతరం అదే పని మీద ఉన్నారు. కేంద్ర హోంమంత్రి, ఇలా దేశంలో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి హోంమంత్రి ఆ రకంగా చెప్పిందంటే మనకు అర్థం కావాలి. ఆ రకంగా అనేక రకాలుగా వారు ఎంపీ అయిన తర్వాత కమ్మరిపల్లిలో సైంటిస్టుతో సమావేశం పెట్టి నూతన వంగడాన్ని, కొద్దిగా హై ఈల్డ్ వెరైటీస్ ఉత్పత్తి విషయంలో కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులతోనే మన వంశీ హోటల్లో మీటింగ్ పెట్టడం కానీ, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని తీసుకొని పోయి ఢిల్లీలో హార్టికల్చర్ ఆఫీసర్స్తో సమావేశం పెట్టడం కానీ అనేక రకాలుగా చేసింది. అయినా సరే రైతులు అన్నారు మాకు స్పైసెస్ బోర్డు, రీజనల్ వద్దు. సరే నేను ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వాళ్ళు బోర్డే అంటున్నారు, బోర్డే తెస్తామని చెప్పేసి ఇలా వారు చేసినటువంటి పోరాటానికి ఈ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా మేలు జరిగింది. మేము మొన్న మహారాష్ట్రకి వెళ్తే లాతూర్లో మన పార్టీకి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. మీ ఎంపీ కొట్లాడడం వల్లనే ఇలా పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు ద్వారా మన ప్రధానమంత్రి గారు ఎగుమతులు వేస్తే చాలా భవిష్యత్తు ఉంటుంది పసుపు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పనిచేసే కెపాసిటీ ఉండి పనిచేసి నిరూపించుకుంటారో వాళ్ళు ఎంబట మనం అందరం ఉండాలా. ఎందుకంటే వారు ఏ రకంగా ఓన్లీ పసుపు, ఆయన సొంతం కోసం ఏ రోజు కూడా ఆలోచించలేదు, ఓన్లీ పసుపు రైతుల గురించి ఆలోచించండి ఇచ్చిన మాట కోసం. కాబట్టి కరప్షన్ లేదు. ఇప్పటి వరకు ఎంపీ ల్యాండ్స్ ఇస్తే గ్రామాలలో కార్యకర్తలకు కానీ, వారు కానీ, వాళ్ళ పిఏలు కానీ 1 రూపాయి కూడా తీసుకున్నారు.
ఎవరి దగ్గర కూడా ఎంపీ ల్యాండ్స్ అందరికి కూడా గ్రామాలలో ఇచ్చేసినాం కంప్లీట్. టోటల్ ఎంపీ ల్యాండ్స్ అన్ని కంప్లీట్ చేసినాం. కాబట్టి ఇవన్నీ విషయాన్ని కూడా గమనించాలా. పసుపు రైతుల కోసం పసుపు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అది త్వరలో మన నిజామాబాద్లో కూడా ఆఫీస్ ఏర్పాటవుతుంది. జాతీయ స్థాయి పసుపు బోర్డులో అనేక రకాలుగా రైతులకు కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలగజేయాలా, ఏ రకంగా ముందుకెళ్లాలా, ఇంకా నూతన వంగడాలు హై ఈల్డ్ వెరైటీస్ ఏ విధంగా తీసుకెళ్లాలా, ఈ తెగుళ్ళు తట్టుకునేటటువంటి నూతన రకాలను ఏ రకంగా తీసుకురావాలా, ఇవన్నీ అన్ని రకాలుగా వాటిలో ఉంటాయి. కాబట్టి ఇంకా మీరు కూడా ఇంకే రకంగా పసుపు రైతులకు ఉపయోగపడితే బాగుంటుంది, ప్రభుత్వం ఈ బోర్డు ద్వారా మీకు ఇంకా ఏ రకంగా ప్రయోజనాలు కలిగితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఈ ఇంటరాక్షన్ సందర్భంగా తెలియజేస్తే బాగుంటుంది. కాబట్టి దాని కొరకే ఈ ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. మీరు మీ అభిప్రాయాలు చెప్పిన తర్వాత పూర్తి విషయాలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్తారు. ఎవరన్నా ఏ విషయమని అడగచ్చు. హలో, నేను వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామానికి వెళ్ళిన పసుపు రైతు. పసుపు బోర్డు రావడం అనేది మా చిన్నకాలం నుంచి, మా తాత ముత్తాతల నుంచి పసుపు బోర్డు కావాలా అని అన్నారు. దీని మీద ప్రయోజనాలు ఏముంటాయో కూడా మాకు తెలియదు, అది తెలియదు. కానీ ఇప్పుడు పసుపు బోర్డు చిరకాల వార్చ నెరవేర్చినాక కూడా కొందరు ఏంటంటే అపోహ సృష్టిస్తారు. ఏమని పసుపు బోర్డు అన్నాడు, 5 రోజులకి ఇస్తున్నాడు, ఇన్ని రోజులకి ఇచ్చాడు. అరే లేటుకి ఇస్తే ఏమైంది, ఎప్పుడు ఇస్తే 5 ఏళ్ల పిల్లలు ఇచ్చాడు, ఒక 40 ఏళ్ల నుంచి రాంది, ఇప్పుడు వచ్చిందని సంతోషించాలి. కానీ లేటుగా ఎందుకు ఇచ్చిండు, అది ఎందుకు ఇచ్చినట్టు ఇది కరెక్ట్ కాదు. పని చేసేవాళ్ళని ఎప్పుడు మనం ప్రోత్సహించాలా. ఇంకేమన్నా సమస్యలు ఉంటే మనం చెప్పుకోవాలా. దానికి పసుపు కావాల్సిన ఇప్పుడు మనకు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనము కట్టెలతో పెడుతున్నాం, దానికి ఇంటర్నల్గా ఏందన్నా డీజిల్తోనా ఫ్యూచర్లో దీంతోనా నచ్చే మిషన్లు కానీ, పసుపు తవ్వడం హార్వెస్టింగ్ కష్టమవుతుంది, దానికి సంబంధించిన మిషన్లు కానీ ఎక్విప్మెంట్స్ కానీ దాని మీద సెర్చ్ చేయమని సైంటిస్టులకు మింటిస్టులకు చెప్పేదానికి అది చేయాలి. కానీ తప్ప పనిచేసే నాయకుడిని నిరుత్సాహపరిస్తే పనిచేసే నాయకుడు కూడా ఫ్యూచర్లో వేయలేకపోతాడు. పనిచేసే నాయకుడికి ఎప్పుడు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నా. పసుపుకు మంచి మద్దతు ధర ఉన్నది. ఎక్స్పోర్ట్ పెరిగితే ఇంకా పెరుగుతుంది అంటారు. ఎక్స్పోర్ట్ పెరుగుతున్నది కాబట్టి మద్దతు ధర పెరుగుతుంది కాబట్టి పసుపు రైతు అంతా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. దీన్ని కొందరు అపోహలు సృష్టిస్తారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మద్దని నేను కోరుచున్నాను. మాట్లాడదు. హలో ఈరోజు పెద్దల పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు మరి ఎంతో కృషి చేసి ప్రాధాన్య పసుపుని సాధించేందుకు వారికి పార్టీలకు అతీతంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు శ్రీధర్ చెప్పినట్లు మరి గతంలో రేట్లు అనేది ఉండే, మరి పసుపు మూలంగా మరి రేట్లు పెరిగినాయి. ఈసారి దేనివల్ల పెరిగిందో మరి ప్రజలన్నీ మభ్యపెడుతున్న మాట వాస్తవం వేరు. కాబట్టి రైతులు గమనించాలా. ఎన్నెల్లేదు నిన్న 17,000 ఐదు అంశాపూర్ పసుపు నిన్న 17,000 చిల్లరమైంది సాగిలీల. వాళ్ళు చెప్తున్నారు మరి దాదాపు ఇంకా 2 నెలల లోపల 20,000 క్రాస్ అవుతా అంటున్నారు. మరి
ఆ మోదీ గారి దయ వలనో ఎవరి దయ వలనో పసుపు బోర్డు వచ్చిన మూలంలో ఈ రేట్లు పెరిగిన దానికి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అరవింద్ గారికి. మరి దీన్ని ఇప్పుడు శ్రీధర్ పేర్లు పసుపు బోర్డు వచ్చిన మూలంలో ఇప్పుడు ఎంపీ గారు అయిపోయింది. మనకు లేబర్ లేక ఫర్టిలైజర్ పెరిగి ఇవన్నీ వేడికి ఖర్చులు పెరిగి దిగుబడి లాభాలు అనేది తగ్గుతున్నాయి. గవర్నమెంట్ ఎన్నో స్కీమ్లు పెట్టి సబ్సిడీలు పింఛన్లు పెంచినాము ఇది చేయించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి రైతుకు ఇప్పుడు ఈ బోర్డులో కూడా కంపల్సరీ ఎక్విప్మెంట్ మెయిన్ పశువు తవ్వడం కానీ పశువు హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినాయి. అంటే కొన్ని మిషన్లు కానీ సబ్సిడీలా మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టదా. రైతు అంటాడు ముందడికి చెప్పుకోడు, అన్నాళ్ళ చచ్చిపోతున్న లోపల కొన్ని కానీ చెప్పుకుంటలేడు. మీరు ఈ సబ్సిడీలు ఇవన్నీ రైతుకు నిజమైన రైతులు సబ్సిడీలు వస్తున్నాయి. నడమ దొంగలు అందరూ తయారై ఆఫీసర్లతో కుమ్ముక్కై మొత్తం 20, 30 మిషన్లు 40 మిషన్లు ఒక్కొక్కటి లేపుకున్నాడు. రైతులకు రాలేవు. కాబట్టి దాని మీద మీరు విజిలెన్స్ పెట్టి ప్రతి ఒక్క ఆఫీసర్ భయం ఉండాలి. ఖచ్చితంగా నేను విజిస్తే రేపు ఎంక్వైరీ అవుతుంది, రైతు దగ్గర లేకపోదని వచ్చినాడు సభ్యులుగా అవుతారు. కాబట్టి నువ్వు రైతులకు మేలు చేసుకొని కోరుకుంటూ ముందడుగా నీకు మరిన్ని రైతులకు సేవ చేసే ఛాన్స్ రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాడు. సరిపడి నేను ఇప్పుడు కరెంటు అనేది నీళ్ళు అనేది ఇప్పుడాక నడిచినాయి. మీరేంటిది ఏంటంటే డ్రిప్ అనేది వచ్చింది మొదలకు పరిస్థితి వెలుపులో పరిచింది. పక్క పండుగలకు లేవు. లేబర్ షార్టేజ్ అవుతున్నది. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇచ్చినా జీతం ఉంటలేరు. ఆ డ్రిప్ అనేది వస్తే కానీ వ్యవసాయం చేయడానికి వీలు కాదు. ఆ డ్రిప్ కోసం ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టుంటే చేస్తే మీకు ఎల్లకాలం రైతులు రుణపడండి కోరుతుంది. మైక్ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పసుపు బోర్డు తీసుకోవడం ఎప్పటి నుంచో కోరిక మా నాన్న చెప్తుండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది సార్, ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు 2010 అనుకుంటా సార్, అప్పుడు కూలీ 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 400 ఉంది సార్. మహారాష్ట్రతో పోలిస్తే మీరు అన్నట్టు చాలా ఎక్స్పెండిచర్ ఎక్కువ కాస్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మోడీ గారి దేవాలు మోడీ ఎన్ని ఇస్తారు సార్, సబ్సిడీ మీద ఎరువులు ఇస్తుంది సార్. మన భారవాతి వాటి యూరియా వాటి అన్ని ఇస్తుంది. అన్ని మోడీ ఇవ్వాలంటే కూడా కష్టం కదా సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఎప్పుడో మనం విన్నాం సార్, ఈ మిషనరీ సబ్సిడీలో వస్తుండే నాగళ్ళు ఇవన్నీ, మన ఈ డ్రిప్ పైపులు ఇవన్నీ బంద్ చేసింది సార్ సబ్సిడీ కింద. ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఇస్తే జర బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా చూసుకోవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనం ఏది మాట్లాడిన కిసాన్ మోర్చా పార్టీ తరఫున కాకుండా మేము మనోహరాబాద్ గ్రామంలో టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా చేసినాము. ఎఫ్ఓ గ్రూప్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ అభియాన్ పథకం కింద ఎంఎస్ఎంఈ ద్వారా మాకు 90% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అందులో 2,25,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. 1,12,50,000 రూపాయలు మా ఖాతాలో పడ్డాయి. మా యూనిట్ ఏంటిదంటే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఈ పర్యావరణం ఖరాబ్ అవుతుంది, కాలుస్తున్నాము, టైర్లు వేస్తున్నాం, కట్టెలు వేస్తున్నాము, బ్యాలర్ మిషన్లు, పాలిషర్ మిషన్లు కొనుక్కోవడం రైతులకు ఇబ్బంది అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఎస్ఎంఈ వారు కాళీకట్లో ఉన్నటువంటి సైంటిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి ఈ పసుపును పర్యావరణ రహితంగా ఉడకబెట్టి పాలిష్ చేయడం వల్ల అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి సైంటిస్టులు పరిశోధన చేసి మిషన్లు కనుగొనడం జరిగింది. ఆ మిషన్లను మా ఎఫ్ఓ గ్రూప్ ద్వారా మైసూరు జిల్లాలోని చామరాజనగర్ వెళ్ళి కూడా చూసి రావడం జరిగింది. అక్కడ 1 టన్ను పసుపు, పచ్చి పసుపు వేస్తే మనము ఒక 4 కడాయిలు వెళ్తే ఉడకబెడితే పసుపు 1 కడాయి మనకు వస్తుంది కదా. ఆ రకంగా చిన్న యూనిట్ వేసారు. ఇక్కడ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో
ఒకటే టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చారు. అది మా 5 గ్రామాల పరిధిలో మేము తీసుకొని చేయడం జరిగింది ఎన్జిఓల సహకారంతో. ఇప్పుడు అది మా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంపీ గారు కూడా మాకు వారి ఎంపీ ల్యాబ్స్ నుంచి కూడా మాకు ముందర సీసీ కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మీరు ప్రోత్సహించలేదు. ఇఫ్యో గ్రూప్స్ మీరు ప్రోత్సహిస్తే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రోత్సహించినట్లయితే మధ్య దళారీ వ్యవస్థని పోయి ఈ డైరెక్ట్ రైతు ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ కూడా ఎఫ్ఓ గ్రూప్ దగ్గరికి వస్తాడు. మనం పండించి ఇప్పుడు మా యూనిట్ పెద్దది, ఒక్కటేసారి 4 ట్రాక్టర్ పచ్చి పసుపు పోస్తే ఒక ట్రాక్టర్ విత్ ఇన్ 1 అవర్లో డబుల్ పాలిషా సింగిల్ పాలిషా అంత సిస్టమ్ 150K ట్రాన్స్ఫరం తోటి మొత్తం సిస్టమ్ తోటి ఇన్స్టాల్మెంట్ చేయబోతున్నాం, దాన్ని రాంబోసం చేయబోతున్నాం. అంటే ఈ రకంగా మనం ఒక్క రోజుకు దాదాపు గంటకు టన్ను అంటే 10 క్వింటాలు వస్తుంది గంటకు పాలిష్ చేసింది, డబుల్ పాలిష్ చేసింది. అట్లా 24 అవర్స్ నడిపించుకోవచ్చు కరెంట్ తోటి. ఆ రకంగా మనము పచ్చి పసుపు పోగానే అదే కడుక్కుంటుంది, అదే ఉడకబెట్టుకుంటుంది, అదే ఎండబెట్టుకుంటుంది, అదే పాలిష్ చేసుకుంటుంది. మళ్ళీ కావాలంటే మనకు పౌడర్ మేకింగ్ మిషన్ మాకు వస్తుంది. ఆ మిషన్ ద్వారా ఒక్క గంటకు టన్ను పౌడర్ ప్యాక్ చేస్తున్నాం. మాకున్నటువంటి ఆఫీసర్ చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, ఈ పౌడర్ మేకింగ్ కూడా అయిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలతో ట్యాప్ చేసుకొని రైతు ఉత్పత్తి సంఘమే వాళ్ళకి మనం ప్యాకేజ్ ఇస్తాం. అక్కడ మన ఖర్చు తగ్గుతుంది, లాభం ఎక్కువస్తుంది. ఇది కూడా మాకు అందులో ఉంది. ఇంకోటి ఏంటిదంటే పసుపు ఆకుతోటి నూనె తీసేది, టర్మైట్ లీవ్స్ తోటి ఆయిల్ వెళ్ళే మిషన్ కూడా మాకు ఆ యూనిట్లో శాంక్షన్ అయింది. అది 23 లక్షల మిషన్. అదే మాకు ఒక దాడ పెడితే రైతుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొబైల్ మిషన్ వచ్చింది. మొబైల్ మిషన్ మాకు శాంక్షన్ అయింది. ప్రతి తోటకాడికి మిషన్ వస్తుంది. 1 ఎకరం పసుపాకు వస్తే దాదాపు 10 నుంచి 15 లీటర్ల ఆయిల్ వెళ్తాను. టర్మరిక్ లీవ్స్ ఆయిల్ మెడికేటెడ్ గా పనిచేస్తుందంట. అది ఫార్మా కంపెనీస్ తోటి ఎంబోవ్ చేసుకుంటే మనం పసుపాకులతో వచ్చిన నూనె కూడా ఇలా రైతుకు లాభం జరుగుతుంది. అంటే ఎకరాకు 10 నుంచి 15 రూపాయలు రైతుకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా మేము చేసిన రైతు ఉత్పాదక సంఘం మాకు శాంక్షన్ అయింది. అట్లా 2 మిషన్లు కూడా మేము అప్లై చేసినాం. ఒక మిషన్ శాంక్షన్ అయింది. మా దురదృష్టవశాత్తు ఈసారి తొందర రాలేదు. అది ఎందుకంటే సీజన్ అయిపోయింది, అందలేదు. నేను ఒకటే ముఖ్యంగా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోలేదు ఏంటంటే, టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత, మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఎఫ్ఓ ద్వారా ఏ పంటకైతే ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో అవి కేవలం ఎఫ్ఓలే సక్సెస్ అవుతాయి సార్. ఇండివిజువల్ రైతు సక్సెస్ అవుతలేడు. వ్యక్తిగతంగా ఒక్కొక్క రైతు చేస్తే అయితలేదు. ఈ ఎఫ్ఓలకు నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా మొన్నటి బడ్జెట్లో కూడా 22,000 కోట్లు కేటాయించారు. మాకు కూడా సెకండ్ బడ్జెట్ 1,20,00,000 రాబోతున్నాయి. సంతోషమే. కానీ స్పీడప్ అయితలేదు. అంటే నేను నిర్మూలంగా చెప్తున్నా, స్పీడప్ జరుగుతలేదు. ఎందుకు జరుగుతుందంటే ఆఫీసర్స్ కొంచెం డీలే చేస్తున్నారు. రైతుకున్న ఆతృత ఆఫీసుకుంటే ఆ ఎఫ్ఓలు ఇంకెప్పుడు ముందు వేస్తారు. ఆ రైతుకున్న ఆతృత ఆఫీసర్లకు ఉండలేదు. ఆ ఆఫీసర్లకు ఉండకపోవడం కారణం ఏంటంటే, మీరు ప్రజాప్రతినిధులకు ఒత్తిడి తెస్తలేదు. కేవలం ఒత్తిడి. మీరు ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. మేము అంతా లాభం ఉండడం జరుగుతుంది. మధ్య దళాలు తగ్గుతాం. మాకు ఇప్పటికే మేము బాంబేలో జరిగినటువంటి గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ వెళ్ళాం. అది మీ దృష్టికి వచ్చింది. గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ ప్రపంచ పసుపు సదస్సుకు పిలిచారు. మా ఎఫ్ఓ గ్రూప్ ద్వారా మాకు ఇన్విటేషన్ వచ్చింది. దానికి మేము 8 గంటల లోపల రానిచ్చారు. ఉత్తరాని ఆడికి వస్తే ఈ ఎంపీ అరవింద్ గారి ఫ్రెండ్ హేమంత్ పాటిల్ మన పక్కన హింగోలి మార్కెట్లో పసుపు బాగుంది. హింగోలి ఎంపీ దాన్ని ఆర్గనైజ్ చేసింది. అక్కడ మాకు పరిచయం చేస్తూ తెలంగాణకి నిజాం మధ్యలో పసుపు రైతులు పరిచయం చేస్తూ చెప్తున్నారు. ఈ పసుపు యొక్క ప్రొడక్ట్స్ అధికారులు వచ్చారు, చాలా టీం ఛానల్స్ వచ్చినాయి. కానీ అక్కడ ఒకటే చెప్పినాం, మీరు బొంబాయిలో, బెంగళూరులో, పుణేలో, ఢిల్లీలో మీటింగ్ పెట్టి రాదు. రాకేష్ రెడ్డి అన్నాడు, గ్రామాలకు రండి, గ్రామాల మీటింగ్ అని చెప్పినాం. అందరు లేసి వ్యాపారం సఫలంగా ఉంటుంది. అంటే మా ఊళ్ళే అంకాపూర్లో మరో భాగం గ్రామంలో ఒక జీటీఓ, ఈటీఓ, ఎన్టీఓ, ఇండియా వస్తే అప్పుడు ఆ రెండు అందరు వస్తారు. ఇలాంటి ఎంపీలు వస్తారు, ఎంపీలు అందరూ కూర్చుంటారు. ఊళ్ళకి వస్తాయి. పసుపు దుబ్బతంటే కూర్చోమా, టెంట్ వేపిస్తాం, అన్నం పెడతామని కూడా చెప్తాం. అంటే మీరు ఇక్కడ కార్పొరేట్ లెవెల్ మీటింగ్ పెడితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళలేదు కాబట్టి పెట్టమని చెప్పడం జరిగింది. మీ దృష్టి కూడా తీసుకురావడం అదే. మేము ఎఫ్ఓ గ్రూప్ గా సక్సెస్ కాబోతున్నాం. ఇప్పటికీ మేము 90% సక్సెస్ అయినాం. రేపు ప్రాసెసింగ్ తర్వాత ఈ రైతులందరినీ చాలా మంది మాకు ఇటు స్పైసెస్ బోర్డు కమ్మర్పల్లి వాళ్ళు, నాబార్డ్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళంతా ఇప్పటికీ ఎక్స్పోజర్ విజిట్ చేయడం జరిగింది. అందరు చూశారు. మీ యూనిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, మిగతా రోజులకు ఎప్పుడు చేద్దామని ఆలోచన. ఇప్పుడు అంశాపురం ఒక గ్రామంలో దాదాపు నాకు తెలిసి ఒక 15,000 నుంచి 16,000 పసుపు ఎకరాల పసుపు పడుతుంది. ఈ మీరు సొంత యూనిట్ చేసుకోవాలి. డబ్బులు ఇలా సబ్సిడీ అవసరం ఎంపీ గారు. ఒకవేళ యూనిట్ సక్సెస్ అనుకో, మాకు 3 కోట్లు, వీళ్ళు మంచి 10 లక్షలు ఇల్లు పెట్టుకుంటారు. ఈ సబ్సిడీ అవసరం ఉంటుంది. అంత మంచి యూనిట్ అండి. అట్లా కూడా రైతులు ఉన్నారు, డబ్బులు రైతులు పెట్టుకుంటారు. అదేడో ఇవ్వాలా, రావాలా, ఈ సంతకాలు పెట్టాలా, ఢిల్లీకి రావాలా, గల్లీకి రావడం 2.5 సంవత్సరం తిరిగి ఇప్పుడు రైతులు పడుతున్నాయి. అంటే ఇలా గోపుకున్నారు. పైసలు రైతు పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇదంతా మిగులుతుంది. మాకు కళ్ళ మీద ఆలోచించి చెండు పసుపు వెళ్ళాము కూడా మొత్తుకున్నాం. ఆశ్రమం ఉంటుంది.
తాటిపడతారు లేవు కంపెనీ ఖరాబ్ అవుతుంది ఉడకని తెల్లారి వర్షం పడుతుంది ఈ పరిస్థితి ఘోరం ఉంది. అంటే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆల్రెడీ పసుపు తెచ్చి అందరు చెప్తున్నారు పొగినట్టు తెచ్చింది అందరు గుర్తున్నది, వచ్చింది అందరు గుర్తున్నది. రాజపత్రం కూడా ఇవ్వలేదు. ఇది రాష్ట్రపతి నుంచి వచ్చినటువంటి ఎవరన్నా గూగుల్లో దయచేసి రైతు మిత్రులు కూడా చాలా మంది సోషల్ మీడియా వార్తలు. ఇది భారత రాజపత్రం, కేంద్ర క్యాబినెట్ గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి రాజపత్రం. ఇది కామర్స్ మినిస్టర్ నుంచి వెళ్ళింది. మీరు గూగుల్లో కొడితే కూడా టర్మరిక్ కూడా వెళ్తుంది. ప్రింట్ తీసుకోవచ్చు. రైతులు తెల్లడు ఏం బోర్డు అంటే మెడలేసి బోర్డు అనుకున్నాడు. బోర్డు అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి కేబినెట్ ఆమోదం ఉంటుంది, రాష్ట్రపతి సంతకం ఉంటుంది. అదే అని చెప్పి చూపింది. మన ఏదో బీజేపీ కోసం ఏంటి అరవింద్ కోసం గొప్ప చెప్పడం కాదు, పేపర్ తీసి చూపించుకోవాలి. నిజంగా టర్మరిక్ బోర్డు వెళ్ళింది, దానికి గజెట్ కంపెనీ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ నియమించబడ్డాడు. ఫండ్ అలకటండి కేంద్ర క్యాబినెట్ బడ్జెట్ చెప్పాలని మన గుండె వేసి తీసుకొచ్చి. కాబట్టి ఒకటి ఎంపీ గారిని తీసుకోలేదు. టర్మరిక్ ఫార్మా అసోసియేషన్ తరఫున చేసి దయచేసి మా రైతులందరి తరఫున రానున్న కాలంలో ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే మార్గాన్ని మీరు సైంటిస్ట్ తో కానీ ఈ బోర్డు ద్వారా మాట్లాడి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మరణ. రైతుల సమస్యలు చెప్పదు కూర్చోండి మాట్లాడు. ఈరోజు ఈ పసుపు బోర్డు, పసుపు రైతులు మరియు మిగతా రైతు సమస్యల మీద, పసుపు బోర్డు ఉపయోగాలు, దానివల్ల వచ్చే లాభాల మీద ఈ చర్చ సందర్భంగా రైతులతో ముఖాముఖి సందర్భంగా వచ్చిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా రైతుల్లో ఇప్పుడు 2-3 పాయింట్స్ చెప్పిన దాంట్లో, తిరుపతి చెప్పిన దాంట్లో కానీ, ఇప్పుడు అన్సాపూర్ రైతులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ, నేను మన అసెంబ్లీలో కూడా మాట్లాడటం ఇదే జరిగింది. అంటే కారణం కూడా చెప్పాను. 30-40 సంవత్సరాల నుంచి ఈ పల్లెల్ని ఎవరు పట్టించుకుంటలేదని నేను ఓపెన్గా ముఖ్యమంత్రి గారికి కానీ ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము 40,000 కోట్లు తెచ్చామని ఒకడు, 20,000 కోట్లు తెచ్చామని ఒకడు, ఇప్పుడు ఆయన చెప్పినట్టు అవుటర్ రింగ్ రోడ్డు, ఫ్యాబ్ సిటీలు, కోకాపేట్లు, ఈ హైదరాబాద్ చుట్టూ ఆలోచనలు మానేయండి. ఒకవేళ 40,000 కోట్లు తెస్తే తిండి, కానీ ఒక 10,000 కోట్లు 25% టార్గెట్ పెట్టండి. అంటే ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో సోదరుడు చెప్పినట్లు ఇప్పుడు మన లక్కంపల్లి సెజ్ ఉంది. లక్కంపల్లి సెజ్లో 8 సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే మీకు మళ్ళీ ముఖ్యంగా చెప్పాల్సినవి కూడా కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ రైతులు పార్టీలకు పక్కన పెడితే మన ప్రాంతం అల్లకల్లోలమైన ప్రాంతం. ఒకప్పుడు తుపాకీ తూటలతో, ఇనుప పూటల చప్పులతో, ఎన్కౌంటర్లతో, ఎదురు కాల్పులతో చూసిన ప్రాంతం మనది. ఇవన్నీ నిరుద్యోగము, నిస్పృహ, నిరాశ పెరిగిన రోజు మళ్ళీ మొదలవుతాయి ప్రపంచం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా. ఒకటి కుటీర పరిశ్రమలు, అంటే ఇప్పుడు మనం స్పైసెస్ స్పోర్ట్స్ కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఎట్లాంటి అయినా సరే మన దగ్గర ఇవే. మనమేం వజ్రాలు చేయము, మనం గుజరాత్ లాగా మైనింగ్ చేయము. కాబట్టి రైతులు కూడా కొద్దిగా ఈ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా, స్వార్థపూరిత రాజకీయాలు ఏ పార్టీ, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. మా రైతుకి ఏది మంచిది ఒకటి ఆలోచించండి. ఏమేమో ఇప్పుడు పసుపే కాదు, చాలా పంటలు చాలా సమస్యలు ఉన్నాయి. జొన్నలు కావచ్చు, ఎర్ర జొన్నలు కావచ్చు, ఈ ప్రాంతంలో అవి ఒక్కోసారి 30 రూపాయలు అవుతున్నాయి, ఒక్కోసారి 45 రూపాయలు అవుతున్నాయి. మన చేతులు ఉన్నప్పుడు 30 అవుతాయి, వాడి చేతికోగా 45 అవుతాయి. ఇవన్నీ కొద్దిగా మనం అందరు తెలివైన వాళ్ళమే ఒక భాగస్వామ్యం అవుతున్నాం ఆ మోసంలలో. ఈ మధ్యన నేను ఒక రైతు, నేను 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, రైతుల జొన్న రేటు పడగొట్టాలని ప్లాన్ చేశారు. అందరూ 36 రూపాయల నుంచి, మీకు చెప్తున్నా, కొద్ది గురడి కాపాలు కూడా వణికొస్తుంది సమస్య. 30 అని ఒకటేసారి 30 రూపాయలు చేశారు. మా అంకాపూర్లో 35 రూపాయలు. నేను అప్పుడే కోల్డ్ స్టోర్ చేసి ఆ కరోనా వల్ల పని లేకుండా అంకాపూర్లో ఉన్నాను. ఏంది ఇట్లా అంటే, సరే మనం కొందాంలో ఎవరు కొంటారంటే, ఢిల్లీలో ఎవరు నా ఫ్రెండ్ ఉంటే ఒక 10 కోట్లు ఇస్తా కొనన్నాడు. నేను కొనడం మొదలుపెట్టిన నుంచి కొంతమంది గురడి కాపులే ఫోన్ చేస్తున్నారు, అంతెందుకు కొంటున్నావు అంతే. పాపం రైతులు నష్టపోతారు. కొంతమంది ఢిల్లీడు కొంటున్నాడు అంటే, అన్న నీకు కొనకు 25 రూపాయలకి ఇప్పిస్తామని. ఏంటంటే
అయితే నేను ఏదో కొన్నాను ఎక్కడ మేడ పెళ్ళి అవి ఇవి కొన్న తర్వాత మేమేం చేసామంటే కొంత మార్పు గురించి ప్రయత్నం చేశాం. కొన్నింటిని డబ్బులు ఇచ్చాం. అంతకుముందు ఇంకొక చూసినాం, ఇల్లు కాలబెట్టుకున్నాడు, పెంటలు కాలబెట్టుకున్నాడు, డబ్బులు రాలేదు, 3 నెలలు లేదు. సమస్య కొద్దిగా క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ పెడితే రైతు రిలీఫ్ ఉంటారు అన్న తర్వాత డబ్బులు ఇచ్చడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, ఢిల్లీకి నేను ఢిల్లీలో ఉన్నాను స్వయం బాపరావు గారి ఇంట్లో ఆ రోజు కాదు, మళ్ళీ ఫోన్ చేసిండు ఇట్లాంటి వ్యాపారి, అన్న ఎక్కడ ఢిల్లీలో ఉన్నా అంటే, అన్న కొనకి ఎప్పుడులో కొన్న మార్కులు కొనకి తగ్గిపోతుంది మార్కెట్, నీకేం బాధ రా తగ్గిపోతే, నీకేం పోతుంది తగ్గిపోతే. అది పక్కన ఫ్రెండ్ సేట్ ఉండే, రెడ్డి సాబ్ ఉసుకు भी पूछो कितना है तो उतना पूरा ले लेंगे ना అంటారు. అయితే ఒక్కటి చెప్పిన ఆ రోజు, మీరు కూడా ఈ మాట కరెక్టేనండి. ట్రేడ్ కమ్యూనిటీ వేరు, వ్యాపార కమ్యూనిటీ వేరు ఉంటుంది. అతనికి ఎవరికైతే మాట్లాడినరో నాకు కొంచెం కోపం ఎక్క కాబట్టి చెప్పిన, మన అవ్వలు, మన ఆయిలు, మన అమ్మమ్మలు జౌరంపల్లి చీరలు 9 గజాలు కట్టుకొని నడుములు అంగిపోయిన దాకా కలిసి వెళ్ళికి మొత్తం జీవితం అంతా 3 సార్లు చెమటూరుతుండే ఆ చీరలకు. ఆ జాతిలోకి వెళ్ళి వచ్చినోడు అంటే రైతు, కులం ఏదైనా రైతు వాడు. మనం చూసినాం, అందరం చూసినాం, మన అమ్మలు మన అందరూ 3 సార్లు ఉప్పుడుతుండాలి ఇంటికి వచ్చే వరకు. ఆ జాతిలో పుట్టినోడు ప్రాసెసింగ్ ప్లాంట్లు కట్టుకున్నావు, ఆరుమూరులో ప్లాట్లు కొనుక్కున్నావు, కోంపల్లిలో అపార్ట్మెంట్లు కొనుక్కున్నావు, కార్లలో తిరుగుతున్నావు. నీ జాతిని నువ్వే ఇంత దోచుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలా అని అడిగి, అంటే దోచుకోవడం అంటే మోసం అంటే ట్రేడ్ కమ్యూనిటీ వేరే ఉంటుంది. కొద్దిగా వ్యాపారం రూపాయలు అందులో తప్పులేదు అది వ్యాపారం, కానీ ఇలా పుట్టిన జాతి అది. కాబట్టి ఇట్లాంటి ఎర్రజొన్నలలో కానీ తెల్లజొన్నలలో కానీ మన వాళ్ళని మోసం చేస్తున్నారు. ఈ మోసాలు కూడా తగ్గించండి, మనం చేయకూడదు. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఇప్పుడు నేను రైతుల గురించి నిన్న కూడా మాట్లాడిన అసెంబ్లీలో, మచ్చర్ల లిఫ్టికేషన్ రాలేదు, కుంజలు రాలేదు. ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు పార్టీలు ఏమైనా నేను ఎన్నికయ్యాను, నేను మాట్లాడిన దాంట్లో చూడండి, పేద పిల్లల హాస్టళ్ళు, స్కూల్స్, డాక్టర్స్, హాస్పిటల్స్, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు, రైతులకు పచ్చటి పొలాలు, 7 సమస్యలు తీసుకున్నాం. ఇండ్లు, పేదలకు ఇల్లు. అంటే అసెంబ్లీలో కూడా 100 మంది ఎమ్మెల్యేలను అప్సెట్ చేశారు. మీ నాన్న ఎమ్మెల్యేనా, మీ తాత ఎమ్మెల్యేనా, మా నాన్నగారు నేను కాదు, నేను కూడా మొన్న వచ్చిన రాజకీయాలు. కానీ సమస్యల మీద అవగాహన ఉండాలి. రైతులంతా ఒక్కటై ఉండి మీరు ఏం సమస్య తెచ్చింది. ఈరోజు మీ బిడ్డగా ఈరోజు అంశాపురంలో వచ్చింది. ఎందుకు వచ్చిండ్రు? నేను మీ బిడ్డని ఎంపీ గారితో మాట్లాడాను. ఒక సమస్య, మీ బిడ్డలు అధికారంలో ఉంటే, ఈ సంబంధికులు అధికారంలో ఉంటే, ఇప్పుడు ఈరోజు సత్తా రాజేందర్ అన్నాడు, ఉన్నవరావు బాపు అన్నాడు, మన రేవంత్ రెడ్డి మరి బాపు అని అంటాడేమో. అందుకోసమే బాపు అన్నారు కాబట్టి కామారెడ్డిలో కొట్టారు. మన మనుషులను కూడా మనం పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. మళ్ళీ ఇష్టమైన పార్టీని కాదు. ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు కూడా మైండ్లో పెట్టుకోండి. చేసేటన్ని మళ్ళీ రాజకీయాలు, అప్పుడేమో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. తర్వాత మనుషులకు ప్రేమ తగ్గుతుంది, నాయకులకు రైతులకు. ఒకవేళ పార్టీలకు అతీతంగా ఎటువంటి, నేనైతే ఎంపీ గారి దృష్టికి ఇప్పటికి మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు కాదు, ఈ ఆ రోడ్డు విషయం కూడా మనవాడు ఉండాలి రాజకీయాలు. ఎవరైనా మీరు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, కానీ కంపల్సరీ రాజకీయ అధికారం ముఖ్యం. దాంతోపాటు సహకారం ఒకరికొకరు చేసుకోవడం. ఇట్లాంటి ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను. ఎంపీ గారు కూడా మేము ఈ మధ్య దేవుడి దేవాలు అంతా మంచిగా కలిసి వస్తే కాబోయే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంలో కావాలని కూడా సహకరిస్తున్నాం. కాబట్టి మనం ఒకటి కులాలు మతాలను పాడకుండా కూడా రైతులంతా ఒకటి ఉండాలా. ఆ 87 పల్లెలలో చెప్తున్న పైసా ఈరోజు మీకు అందరికీ చెప్తున్నా, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నారో లేరో కానీ ఫస్ట్ రాజకీయాలకు రాగానే గంగసరం పోయినా, గంగసరం పెళ్లి దగ్గర అందరు గురడి కాపులు కూర్చున్నారు. బోర్డు మాట్లాడతలేడు, అంటే జల్లు అంటున్నది నన్ను చూస్తాలకు. అంటే కరెంట్ ఎటు పోతుందో, తీగలు ఎటు పోతుందో, ఏడ అంటుకుంటామో, ఏడ చచ్చిపోతామో అని. నేను పాగలైనా రమీరని నేనన్నా, మామని అనుకోండి, బావని బావ అనుకోండి, ఓడ్రా జీవన్ గాడు, ఓడు రాకేష్ గాడు, మీకు ఓడు రాకేష్, ఓడు జీవన్ పాగలైపోయారు. గంగసరం గృహప్రవేశం పోయినా నేను. మళ్ళీ అది కాదు, అంకాపూర్ సర్పంచ్ అమ్మాయి, అంకాపూర్ సర్పంచ్, ఆమె కచ్చకెళ్ళి అని మాట్లాడతాడు, ఆడదాడు. నేను రాజకీయాలకు అతీతంగా బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ఊర్లే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. ఇప్పుడు పొద్దున రజ్జువైన బేగమని వచ్చింది, 4 ఏడుస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది ఆమె చూస్తే. ఇంకా మతమతి కన్నీరు రాదా? కన్నీరుకైతే మనకు దుఃఖం రాదా? కాబట్టి ఓకే, రాజకీయ పంతాలు ఏదైనా కానీ మనుషులే. కాబట్టి మీరు కూడా కొన్ని అన్ని తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్తున్నా.
మాటలు కాదు, నేను చేతలు చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంతకుముందు ప్రభుత్వంలా కాదు. ఈరోజు నేను చెప్తున్నా 100% రాసి పెట్టుకోండి. ఈరోజు ఎట్లున్నాను 5 ఏళ్ళ దాకా అట్లనే ఉంటాను. మీకు నచ్చలేదు, మీకు తలదించను. నేను తలదించుకొని మిమ్మల్ని తలదించుకునే పనులు ఎప్పుడు చేయను. ఎందుకంటే ఇంతకుముందు చేసిన నాయకుల్లాగా సోదరులు కూడా అరవింద్ కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా ఎట్లయితే నరేంద్ర మోడీ గారి ఆశయాలతో రాజకీయాలకు వచ్చినాము, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో రాజకీయాలకు వచ్చిన అవినీతి చేస్తాం. అవినీతి లేకుండా అభివృద్ధి పథంపై వెళ్తాం. అభివృద్ధి అంటే ఇదే అంసాపూర్లో ఏం చేయాలా, మునరాబాద్లో ఏం చేయాలా, మోర్తాడ్లో ఏం చేయాలా, నందిపేటలో ఏం చేయాలా, ఇవే ప్లాన్ల మీద ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఎటువంటి సమస్యలున్నా మన రైతులకు సంబంధించినవి కానీ ఇంకా వేరే సమస్యలు కానీ ఎప్పుడైనా సరే ఏ టైంలో రండి. రాజకీయాలు మీ ఇష్టం చేసుకోండి, అది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ టైంలో మీకు నచ్చింది చేసుకోండి. కానీ అభివృద్ధి పరంగా దయచేసి దూరం ఉండకండి, దగ్గరికి రండి, మా పనులు చేయించుకోండి. ఉంటుంది కాలం ఉన్నది, ఈ కాలం ఒకటి ఉన్నది, కాలం ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం ఒక కలెక్టర్కి ఫోన్ చేసిన ఆదిలాబాద్కు కరెక్ట్ మన 5 నిమిషాలు పనిచేసిండు. ఆ కలెక్టర్ వాళ్ళు నేను వాళ్ళు తెలియదు, కానీ ఒక కాలం అయితే ఉన్నది కదా, కాలం ఉన్నది కదా, వాడుకోండి. మమ్మల్ని వాడుకొని వల్ల మీకు ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 ఏళ్ళ తర్వాత నచ్చింది చేసుకోండి. కాబట్టి దయచేసి ఇవన్నీ ఉద్దేశం నేను ఏం మాట్లాడినా మీకు అర్థమైంది. వ్యాపారాలు కూడా కొద్దిగా రైతు కమ్యూనిటీకి వచ్చిన వాళ్ళు వ్యాపారిలాగా ఆలోచించకూడదు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ చెమట చుక్కలు కన్నీరు అవన్నీ బాగా జరిగినాయి పల్లెలలో. మనమంటే ఈరోజు కొద్దిగా స్మార్ట్ ఫోన్లు కార్లు తిరుగుతున్నాం, కానీ నాకు తెలుసు ఇళ్ళల్లో గంజి తాగింది తెలుసు, గంటక తిన్నది తెలుసు. మర్చిపోకుండా మన జాతిని వాళ్ళ కులాలు పట్టుకున్నారు. రైతు పల్లెటూరులో ఉన్న ప్రజల్ని, పల్లెటూరులో ఉన్న రైతులని ఒకరినొకరు మోసం చేసుకోకుండా అందరం ఒకటే ఉండి అభివృద్ధి చేద్దాం. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీ బిడ్డగా మీ అన్నదమ్ములుగా అందుబాటులో ఉంటుంది. సోదరుడు ధర్మరాజు గారు మాట్లాడుకోండి.